శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమన్నా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి మళ్ళీ. ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా. ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ఈ ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్, లేదు, చూపించలేదు. రీ రిలీజ్ ఏమంటే ప్లానింగ్ ఉందా మేడం? సుప్రియ గారు నెక్స్ట్ నాగ్ గారు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం ప్లాన్ చేయలేదండి. 4 రోజులు నిద్ర లేదు కదా, దీని తర్వాత ఆలోచిద్దాం. ఈవెంట్ ఇది ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూద్దామండి. అంటే మేము యాక్చువల్గా వైజాగ్లో ఒక మ్యాసివ్ మ్యూజిక్ ఈవెంట్ చేస్తున్నాము, ఒక 5,000 పీపుల్ బీచ్ ఆ స్పేస్లో, అండ్ వీఆర్ డూయింగ్ అ బిగ్ కాన్సర్ట్ విత్ సింగర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని రోజులు అనౌన్స్ చేయబోతున్నాం అది. సో ఎన్ని బిగ్ ఈవెంట్స్ చేయాలనేది ఒక స్కెచ్ అవుతాం. సెన్సార్ సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందా సార్? అదేంటి సార్, మన వాళ్ళు సార్ యూఏ ఎప్పుడో వచ్చింది మొత్తం. ఓకే. సుప్రియ గారు మేడం, ఇప్పుడు డెకాయిట్కి సంబంధించి మీరు చాలా చేస్తున్నారు హడిల్స్, అంటే సినిమాకి సంబంధించి యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హెవీ బడ్జెట్స్కి వెళ్ళిపోయారు అనేది ఒక మాట. నిజమేంతో అనేది మీరు చెప్పాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు సినిమాటిక్ కొన్ని థియేటర్స్కి సంబంధించి స్లాబ్ సిస్టమ్ నుంచి ఎలా వస్తుంది, దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో మేము అనుకుంటున్నాం అంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా ఐఎమ్ నాట్. సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు, ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ అండి. అదొకటి. ఎందుకంటే బడ్జెట్ల గురించి మాట్లాడితే ఇలాంటి కథకి ఐ ఫీల్ ఈ టాపిక్ అది అలాంటి సినిమా కాదు. మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకున్నప్పుడే ఈ కథ ఇలా ఉండాలి అని అనుకున్నామండి. సో దట్స్ టు ఆన్సర్ ఫస్ట్. రెండోది, మా ఇండస్ట్రీలో మాకందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. మా బిజినెస్లో మాకు ఎవరికి వస్తున్నాయో, డబ్బులు ఎవరికి పోతున్నాయో, ఎంతేమో మీకే ఎక్కువ తెలుసు మాకన్నా. సో ఇలాంటి రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యేది మేము. కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఒక మంచి సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ రన్స్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ పేస్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ విన్స్. ఎస్, గుడ్ ఫిల్మ్ షుడ్ విన్ అండి. సుప్రియ గారు మేడం, హాయ్ అండి. మేడం, ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ అ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు. ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు. మన ఇండస్ట్రీలో వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను, వైజాగ్లోను, అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసిన ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు ఇక్కడ సార్, మామూలుగా ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా, పాన్ ఇండియా ఫిల్మ్ అనుకున్నప్పుడు కూడా ఒకే లాంగ్వేజ్లో తీసి దాన్ని రకరకాలుగా చేస్తారు. డెకాయిట్ మాత్రం వెరీ స్పెషల్, 2 లాంగ్వేజెస్లో మస్ట్గా షూట్ చేశారనేది వచ్చింది సార్. ఎవరిదే సార్ ఐడియా, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వెరీ గుడ్, సూపర్. శేష్ గారు, ఇది సపోజ్ టు రిలీజ్ దురంధర్ మీద కదా,
ప్లస్ ఇప్పుడు మనకి టైం కూడా దొరికింది. మీరు ఏప్రిల్ 10th వస్తున్నారు. స్టిల్ వీఆర్ ఇన్ చేసింగ్ మోడ్. సో వాట్ ఈస్ ద ల్యాగ్? అండ్ ప్రమోషన్స్ కూడా మీరు ఇప్పుడే మృణాలను తీసుకురాగలిగారు. ఈ పాటికే ఇంకా ప్రమోషన్ బాగా చేసి ఉండాల్సింది. లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ దిస్ ప్లాన్. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆడియో క్యాసెట్ 6 months ముందు రిలీజ్ అయ్యేది. 6 months పాటలు నానేవి, ట్రైలర్ ఉండేది కాదు, ఆడియో లాంచ్ పెట్టేవాళ్ళం. ఆడియో లాంచ్ అంటే అన్ని పాటలు ఒకటేసారి వదిలేసేవాళ్ళం. సో ప్రతిసారి మీకు టైమ్స్ మారుతాయి. టుడే ద ప్రమోషనల్ విండో ఈజ్ ఓన్లీ 6 to 7, మేబీ 10 days. మేము యాక్చువల్లీ వి డిడ్ అ లవ్లీ రూబరు క్యాంపెయిన్. వీ వెంట్ వరంగల్ వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. సో ఫస్ట్ మేము టౌన్స్ అవన్నీ కూడా టచ్ చేసాం మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్. ట్రైలర్ వచ్చింది, మా పాడ్కాస్ట్ బయటకు వచ్చాయి, మన ఇంటర్వ్యూస్ ఇప్పుడు మన బైట్స్ బయటికి వెళ్తాయి, యూనో పాటలు నడుస్తున్నాయి. 2 పాటలు ఆల్ ఇండియా ట్రెండింగ్ రైట్ నా, 2 పాటలు ఆల్ ఇండియా యూట్యూబ్ లిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి మీరు. సో కరెక్ట్ టైంకి వచ్చామని నా ఫీలింగ్. ఫర్దర్గా ప్రీవియస్ ప్రమోషన్స్లో అంటే ఫర్దర్ ప్రమోషన్స్లో అన్నిట్లోనూ మృణాలు దొరుకుతుందా మీకు? మృణాలు చాలా బిజీ కదా అని. No, she's the soul of the film, and her, I'll actually have her say how she feels about the film.